పండుగ గురించి పుట్టినరోజు సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మా తల్లిదండ్రులకి మగబిడ్డ పుడుతుందనే టైంలో ఆడపిల్ల పుట్టింది. సెకండ్ టైం ఎదురు చూస్తే ఆడపిల్ల పుట్టింది. మూడో టైంలో ఎదురు చూసినా ఆడపిల్ల పుట్టింది. మగపిల్లవాడిగా ఎదురు చూస్తే నేను పుట్టాను. మళ్ళా నా తర్వాత మగపిల్లాడు కావాలంటే మళ్ళీ ఆడపిల్ల, మళ్ళా ఆడపిల్ల, మళ్ళా ఆడపిల్ల. వాళ్ళు ఒక నిరుత్సాహం ఏర్పడిన సందర్భంలో మళ్ళా నాకు మొదటి సంతానం పుట్టినప్పుడు చాలా ఆతృతగా అడిగారు, ఎవర్రా పుట్టిందని. చెప్పడానికి భయపడ్డా. అటు తిరిగి ఆడపిల్ల అన్నా. సరే, రెండోవాడు పెద్దోడు పుట్టినప్పుడు లేడు. మూడోవాడు ఈ క్యాంపస్ ఏరియా హాస్పిటల్ క్యాంపస్లో ఉదయం 11 గంటలకు పుట్టాడు. ఈ శుభవార్త చెప్పడానికి నేను తొందరగా ఇంటికి వచ్చేటప్పటికి కంచి, అప్పుడు ప్రహారం లేదు, కంచి దగ్గర ఎదురు చూస్తూ నా కోసం చూస్తున్నాడు. రా ప్రసవమైందా? అయింది. ఎవరు పుట్టారు? నేను కళ్ళంగా చూస్తున్నా. మగపిల్ల ఆడపిల్ల? నీ సమాధానం చెప్పలే, కళ్ళంగా చూస్తున్నా. మళ్ళీ అడిగాడు, అలాగే చూస్తున్నా. అప్పుడు చెప్పాడు మగపిల్లడు. కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. అది ఇప్పటికీ, ఎందుకంటే 6 ఆడపిల్లలు కానీ నాలో చూశాడు ఒక్కడి కోసం. మళ్ళా నేను ఆడపిల్లనట్టు భయపడ్డాడు, బాధపడ్డాడు. ఎప్పుడైతే మగపిల్లడని చెప్పానో 1987 డిసెంబర్ 27 ఉదయం 11 గంటలు ఏరియా హాస్పిటల్లో ఆ రోజు పుట్టినవాడు ఈరోజు మందిరం ఉంటాడు. మీ అందరూ సాక్ష్యంగా సమక్షంలో ఈ కార్యక్రమం జరిపించుకున్నందుకు నా బిడ్డను ఆస్వాదించండి. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద పండుగ.